ఇప్పటికీ ఎంతమందిని మీరు మతం మార్చారు అని అంటే ఏం చెప్తారు మీరు? మతం మార్చాల్సిన అవసరమే ఇస్లాం ధర్మంలో ఉన్న ఎవరికి లేదండి. సిరాజ్ గారు చాలా స్పష్టంగా వేదికల మీద వేదాలను చదువుతూ మీ దేవుడు లేడు, మా ఒక్క దేవుడు మాత్రమే నిజ దేవుడు, మీరు మతం మారండి అని బహిరంగంగా బోధిస్తున్నాడు. దీనికి మీరు ఏమని సమాధానం ఇస్తారు? నా దేవుడు గొప్ప అని నేను చెప్పాల్సిందే. బైబిల్ ప్రకారం వాళ్ళ దేవుడు గొప్పవాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్పాల్సిందే. నా దేవుడు గొప్ప, మీ దేవుడులో ఏదో లోపాలు ఉన్నాయని చెప్పినప్పుడే కాంట్రవర్సిటీ వస్తుంది. స్వామి గారు, ఇందాక చాలా స్పష్టంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఒక కామన్ సాదా సీదా పౌరుడిని, ఇస్లాం బిడ్డని అని చెప్పారు. మరి సిరాజ్ గారు ఎవరు? సిరాజ్ ఎవరంటే ఒక పండితుడు కాదా? మీరు చెప్తున్నారండి. వక్త కాదా? విద్వాంసుడు కాదా? లేకపోతే ఆయన ఎవరు? బోధించే వాళ్ళు గొప్ప ప్రవక్త, లేకపోతే గొప్ప వక్త, గొప్ప పండితుడు అని చెప్తున్నారు ఆయన. మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడండి సమీభాయ్. దూద్ కా దూద్, పానీ కా పానీ చేయండి. ఏదైనా సరే సూటిగా స్పష్టంగా చెప్పండి, చాలా క్లియర్గా మాట్లాడండి. మా జోలికి రానంత వరకు, మనకు ఇబ్బంది పెట్టనంత వరకు, అంత తెలిసిన వ్యక్తి కూడా తప్పు ఎందుకు చెప్పాడు? బ్రదర్ సిరాజ్ గారు సున్నతి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ఈ ఖత్నా గురించి అంత ప్రాధాన్యత లేదు అని చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? నేను ఆయనతో చెప్పించాను, చెప్పలేదు, కాసేపు ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి వచ్చింది? ఖత్నా చేయించుకుంటారా అంటే అవునండి, ఖత్నా చేయించుకోవాలి, ఆడికి అయిపోయింది, ఆ సబ్జెక్ట్ ఆడికి ఎండ్ అయిపోద్ది. ఈ కౌంటర్స్లో నుంచి అతను బయటికి రావాలంటే హిందువుల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నంలో కావాలని చెప్పాడనిపిస్తుంది నాకైతే. పొద్దున్న లేస్తే వేదికల మీదకి వెళ్ళి మీ దేవుడు గొప్ప కాదు, మీ దేవుడు గొప్ప కాదు, నేను చెప్పే దేవుడే గొప్ప అని చెప్పటం, ఇన్కమ్ సోర్సు కేవలం మతాన్ని అనుసరించి ఈ రకంగా డబ్బులు సంపాదించే వ్యక్తిని ఏ రకంగా చూడాలి అసలు? ఆయన ఉదయం లేచినప్పటి నుంచి ఆయన ఖురాన్ అంటే ఏంది, ఖురాన్లో అల్లా ముహమ్మద్ ప్రవక్త యొక్క పొగడ్తలు తప్ప దేన్ని హలాల్ అంటారు, దేన్ని హరామ్ అంటారు, దేన్ని ముట్టుకోకూడదు, దేన్ని ముట్టుకోవచ్చు, ఏం చెయ్యాలా, ఏం చేయకూడదు అనేది ఖురాన్లో చెప్పి ఉంది. మా సోదరులు మతం మార్చడం పక్కన పెట్టండి, ఈయన స్వయంగా హిందూగా ఉంది. మతం మార్చుకోవడానికి గల కారణాలు ఏదో ఒకటి అట్రాక్ట్ చేసి ఉండాలి కదా. ఆ అట్రాక్షన్లో మొట్టమొదటిసారి చివరి ప్రవక్త ఎవరు? మొహమ్మద్ ప్రవక్త వారే. ఆయన నమ్మితేనే స్వర్గం ఉంటుంది అనేటువంటి ప్రశ్నని నేను చాలా సూటిగా, చాలా స్పష్టంగా, చాలా సున్నితంగా అడగటం జరిగింది. ఎవరైతే చివరి ప్రవక్తను అనుసరిస్తారో, చివరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దానికి నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్తాను, వాడే ముస్లిము. ముహమ్మద్ ప్రవక్త మీద ఉన్న ప్రేమను తగ్గించాలని చెప్పి వాళ్ళు దాదాపు 400-500 సంవత్సరాల నుంచి ఒక అండర్ గ్రౌండ్ వర్క్ జరుపుతున్నారు. అనుమతి లేకుండా ముహమ్మద్ ప్రవక్తను కానీ మేము, నువ్వు 1,00,000 నమాజులు చదువుకున్నా నీ మనసులో ప్రవక్త గారి ప్రేమ లేకపోతే నువ్వు ముస్లిమే కాలేవు. మీ దేవుడి పేరు ఏం పేరు సార్? అల్లా. మళ్ళీ అడుగుతున్నా, మీ దేవుడి పేరు ఏం పేరు సార్? అల్లా సుబ్హానహు వ తఆలా. ఆయన చెప్పింది ఏంటంటే అరబిక్లో అల్లా అంటే దేవుడు, తెలుగులో జస్ట్ దేవుడు అనే పిలవాలి, అరబిక్లో మాత్రమే అల్లా అని పిలవాలి అని అన్నారు. ఎవరైతే ముస్లింలు ఉండారో, ఎవరైతే కల్మా చదివినారో, ఎవరైతే ఇస్లాంలో ఉండారో, మనం ఆరాధించేది అల్లా అని మేము చెప్తాము. మీరెవరిని ఆరాధిస్తారు? మేము సర్వేశ్వరుడిని, ఈశ్వరుని, బ్రహ్మని, విష్ణువుని, ఇట్లా అనేక రకాల దేవుడిని మేము ఆరాధిస్తాం. అదే మమ్మల్ని బోధించారు, అదే మా పాండిత్యం. అది పాండిత్యం అంటే ఎంతమంది అని అంటే 33,000 కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారు మాకు అని అంటారు. 33,000 కోట్ల. మహేందర్ గారు ఈ పాయింట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. 33,000 కోట్లు ఎంత? 33,000 కోట్ల దేవి దేవతలు అని అంటారు. ప్రపంచ జనాభా ఎంత? ప్రపంచ జనాభా నాకు తెలిసి 744 కోట్ల మంది జనాభా. 444 కోట్లు అనుకుంటా. హిందూ ధర్మం వచ్చి ఎన్ని రోజులైంది? హిందూ ధర్మము భూమి పుట్టినప్పటి నుంచి ఉంది అని అంటారు. ఉంది కదా, భూమి పుట్టినప్పటి నుంచి 33,000 కోట్ల మంది. కారణం ఏంటంటే మాకు జన్మలు ఉంటాయి. డైవర్ట్ చేయబాకండి. అడిగింది అడిగినట్టే చెప్తున్నా, పాయింట్ బ్లాక్ ఏం కాదు ఇక్కడ. డైవర్ట్ చేయాలి. పాయింట్ బ్లాక్ లో మాట్లాడుతున్నాను నేను.